వడ్లు వర్షార్పణం, కొనుగోలులో ఆలస్యంతో రైతుల ఇబ్బందులు, మార్కెట్లలో భారీగా తడిసినటువంటి ధాన్యం. ఇగో ఇక్కడ చూడండి, మొత్తం ఎత్తుకొని తడిసిపోయినాయి. అకాల వర్షాలకి మొత్తం తడిసిపోతే ఎత్తి ఓ వీడియో ఉన్నది. ఆ మొత్తం ఎత్తుకొని ట్రాక్టర్లో పోసుకోవడం, ఆరబోసుకోవడం. సో కాపీరైట్ ఇష్యూస్ వల్ల నేను ఆ వీడియో చూపించలేకపోతున్నా, కానీ చాలా దారుణంగా ఉన్నది ఆ వీడియో. రైతన్నలు ఏడుస్తున్నారు. మరి కొనాలి కదా, ప్రభుత్వం ఎప్పుడు చెప్పింది? నెల క్రితమే 7,500 కొనుగోలు కేంద్రాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉన్నాయి. అధికారులు పెట్టిండ్రు, ఆడ పెట్టి కొంటున్నారు. అకాల వర్షాలు వస్తా ఉన్నాయి, కొనండి కొనండి కొనండి, జర అప్రమత్తం చేయాలి అని అంటే చిన్నగా పోయినరు. ఖమ్మం జిల్లా కల్లూరులో ప్రభుత్వం ఇంకా వడ్లు కొనలేదని రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వర్షం కారణంగా వడ్లన్నీ తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల కేంద్రంలో గుర్రాల సోప వద్ద రైతులు సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వడ్ల కొనుగోలు లేట్ అవడంతో ఆదివారం కురిసిన వడగండ్ల వానకు ధాన్యం అంతా కొట్టుకుపోయిందని కన్నీటి పర్యవంతం అయ్యారు. కొనుగోలు సెంటర్లకు ధాన్యం తీసుకువచ్చి 25 రోజులు గడిచినా కానీ వడ్లు కొనలేదని అన్నారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ రామరం, ఇందుప్రియ గ్రామాల రైతులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు నిలిచిపోయే సమాచారం అందుకున్న పోలీసులు రైతులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేసినట్టు. ఇగో చూడండి ధర్నా కార్యక్రమం. ఇగో ఇట్లా రైతు కోసుకుంటాడు. పంట చేతికి వచ్చినప్పుడు ఏం చేయాలి? కొయ్యాలి కదా, కంపల్సరీ కొయ్యాలా లేదా? కొయ్యాల్సిందే కదా. కోసిన తర్వాత ఇంటికాడ 2 రోజులు 3 రోజులు ఆరబెట్టుకుంటాడు. అడికెళ్ళి కొనుగోలు కేంద్రం దగ్గరికి తీసుకుపోతాడు. ఆయన డైరెక్ట్ గోదాంలో పెట్టుకోలేడుగా, ఆయన కాంటా వేసుకోలేడు కదా. లేకపోతే అదేం 1 బస్తా 2 బస్తాలు కాదు కదా, తీసుకుపోయి అరే వర్షం వస్తుందని చెప్పి ఇంట్లో దాచిపెట్టుకోవడానికి. ఉండేదే చిన్న ఇల్లు ఉంటుంది రైతులకి, ఇంట్లో తీసుకుపోయి దాచిపెట్టుకోలేడు కదా. కొన్న తర్వాత ఎప్పుడు కోతలు స్టార్ట్ అవుతున్నాయి, కోతలు స్టార్ట్ అయినప్పుడు మనం ఎక్కడెక్కడ అందుబాటులో రైతులకి కొనుగోలు కేంద్రాలు పెట్టాలి. సో ఒకరోజు అటు ఇటు కావచ్చు పైసలు వేయడానికి, నో ప్రాబ్లం. పంట పెట్టుబడి ధరే కదా నువ్వు ఇచ్చేది, ఉత్తగా పైసలు ఏమి ఇస్తలేం కదా. ఆయన ధాన్యం తీసుకున్న తర్వాతనే ఆయనకు పైసలు ఇస్తానం కదా పెట్టుబడి. సో ఆ ధర, మద్దతు ధర. అలాంటప్పుడు స్పీడప్గా కొని గోడౌన్లు మీ దగ్గర ఉన్నాయి, మిల్లర్లు మీ దగ్గర కనెక్షన్లో ఉన్నారు. తీసుకుపోయి గోడౌన్లు వేసి భద్రపరిస్తే ఏమవుతుంది చెప్పు? జర గుంటానికి కూడా ఏమవుతున్నది? ఒక రోజు కాకపోతే వారం రోజుల తర్వాత పైసలే రైతుకి. ఇవాళ కొన్న రైతు దగ్గరికి వారం తర్వాత పైసలు. 24 గంటలు నువ్వేం వేయాల్సిన అవసరం లేదు. వారం తర్వాత లేకపోతే ఆల్మోస్ట్ 10 రోజుల తర్వాత పైసలు. కానీ బయట పెట్టుకొని వాటిని కొనకుండా బస్తాలు లేవని చెప్పి, గోనె బస్తాలు లేవని చెప్పి అధికారులు అక్కడ నిర్లక్ష్యంగా వ్యవహరించి చేస్తే కొన్ని దగ్గర రైతులు రోడ్ల మీదకి వచ్చిండ్రు. దయచేసి రైతుల పట్ల వివక్షత, రైతుల పట్ల నిర్లక్ష్యం ఇవన్నీ బంద్ చేయరు. ఎందుకంటే మనకు తెలిస్తే వస్తుంది సమస్య, ఎవరికి వాళ్ళు ఫేస్ చేస్తే తెలుస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. ఓ ఎకరం వేసిన పంట వేసిండు రైతు, సరే ఆయనకు వచ్చినాయి బస్తాలు వచ్చినాయి, ఓ 30 బస్తాలు వచ్చినాయి. ఆ 30 బస్తాలు పోసుకున్నాడు, పరదాలు పరుచుకుంటాడు. మొత్తం వర్షం వచ్చిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి రైతు? ఏడా పెట్టుకుంటాడు రైతు చెప్పు? ప్రభుత్వం కొంటామని చెప్పి భరోసా ఇచ్చే కదా 7,500 కొనుగోలు కేంద్రాలను పెట్టింది. చకచకా కొనాలి కదా. 25 రోజులు పడుతుంది. 25 రోజులు పడుతుందా చెప్పు? మహా అయితే 1-2 రోజులు, 3 రోజులు. ఇట్లా ఇంకా వర్షాలు ఉన్నాయి. దయచేసి ఇంకా వర్షాలు ఉన్నాయి. ప్రభుత్వం ఇలాంటివి పట్టించుకోండి. తుమ్మల నాగేశ్వరరావు గారు, సార్ మీరు మంత్రి, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మీరిద్దరు వీటి మీద దృష్టి పెట్టు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు అయితే ఆరబోసుకుందరో వాళ్ళందరూ కొని వాళ్ళు వేసేసుకోండి. మీరు గూడౌన్లు వేసేసుకోండి. ఓ వారం తర్వాత 10 రోజుల తర్వాత పైసలు కొట్టుర్రు అకౌంట్లలో. వీటి మీద దృష్టి పెట్టాలి.